గుడి ముంగట పేద పందిరేసి ఎల్లమ్మ తల్లి జమదగ్ని దేవుణ్ణి పీటల మీద కూకుండబెట్టిండ్రు. మంత్రులు సురేఖ మేడం పొన్నం సార్లు పట్టుబట్టలు తీసుకొస్తే దేవుళ్ళ కళ్యాణం చూస్తానికి ఎక్కడెక్కడికెళ్ళో శీతం వచ్చిండ్రు భక్తులు. పూజలైనాక జంజమేసుడు, జీలకర్ర బెల్లం, బాసింగాలు గట్టుడు, కన్యాదానం నడిచింది. 11 గంటల 51 నిమిషాలకు ఎల్లమ్మ మెడల పుస్తెగట్టిండు జమదగ్ని. మాంగళ్యధారణ ముహూర్త శుభ అటెంక తలంబ్రాలు ఒడిబియ్యం పోసుడు. తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు నిండు ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించుకుంటాను. మా మన్మరాలు పెళ్లి కావాలని మొక్కిన లాస్ట్ టైం, ఈసారి మంచిగా బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. అమ్మవారికి కూడా మంగళసూత్రం అవన్నీ కూడా తెచ్చి ఈ రోజు పెట్టా. మరి ఈ కిత్తకేం మొక్కినవే మల్లన్న? ఈసారి కోరుకున్న ఇంకా కోరుకున్న చెప్పొద్దు, ఎప్పుడు అది కంప్లీట్ అయినాక చెప్పాలి. పట్నంలా ఇంత పెద్ద పండుగ అయితుంటే ఇక మా చంద్రవ ఊకుంటదా? మబ్బుల్నే పోయింది ఎల్లమ్మ గుడికి. చూద్దాం మరి ఏం చెప్తుందో. ఈ రోజు ఆషాఢంలో తొలి మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణం. అంటే కళ్యాణం కాడికి వచ్చిన ఎక్కడికైతే వచ్చిండ్రమ్మా? కాచిగూడ బర్కత్పురా నుంచి. పిల్లలు బాగుండాలని దండం పెట్టుకుంటారు. మన్మడు బాగుండాలని. ఏం చదువుతున్నాడు మరి మన్మడు? ఇప్పుడే పుట్టిండు. పుట్టిన కోసం మొక్కనికి వచ్చిండు. ఆడు మంచిగా ఉండాలని 8 గంటలకు వచ్చింది. అమ్మవారి దర్శనం కోసం ఎన్ని గంటలను వెయిట్ చేస్తుంది. పెళ్లి కావాలని మొక్కున్నాడు మా ఫ్రెండ్. కళ్యాణంకి రోజు ఎందుకు దర్శనం? ఆషాఢం అంతా దర్శనం చేసుకోవచ్చు. వాతావరణం అంతా చల్లగా ఉన్నది కానీ వచ్చిన వాళ్ళకి పోయేటోళ్ళకి అందరికి భోజనమే వండేసిండ్రు. చూడండి, బగారన్నం వండిర్రు ముద్దుగా. ఆలుగడ్డ కూర, బగారన్నము, పప్పుచారు, మంచిగా సాంబారు, ఇలా సొరకాయలు గిరకాయలు అన్ని బాగా వేసిండ్రు. అన్నదానం చేస్తుండ్రు. ఈ బంధు కోసం మొత్తం అక్కయ్యలే ఉన్నారు. ఎంతమంది కొలిపించిండ్రమ్మా? 500 members. మంది కొలిపించారు. యువతల బంధుకి ఏమో ప్రసాదం పెట్టిండ్రు. అమ్మవారికి ఏది అనుకుంటే అది అవుతుంది. మా పాప మంచి చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్ లో రావాలని. మొత్తం సేవ కోసం వచ్చిన అక్కయ్యలు అందరు ఉన్నారు. మాకు ఏ బాధ్యత లేవు. ఇగో అమ్మవారి బాధ్యత చేసుకోవాలి, సాముల బాధ్యత చేసుకోవాలి, అంతే. ఇక్కడ అమ్మవారు బాయిలో వెలిసింది ఎల్లమ్మ తల్లి. చాలా విశేషం ఉంటది ఇక్కడ. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. అయిపోయినా ఒడిసిందని పాని ఏడికెంచి వచ్చినావు? మెదక్కించి వచ్చినాం సేవ చేసుకోనికి అమ్మవారికి. అమ్మవారు మమ్మల్ని పిలిపించుకున్నది. ఈ ముత్యాల తలంబ్రాలు ఎందుకు మొక్కినావు మరి? అమ్మవారికి తలంబ్రాలు పోసి పసుపు కొమ్ము కట్టుకొని మేము కూడా తలంబ్రాలు పోసుకుంటాము. ఏం మొక్కుకున్నారు అమ్మవారికి? మీరు అందరు పసుపు పెట్టుకున్నారు. కొడుకు డాక్టర్ కావాలన్నా అవుతున్నాడు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన రాబట్టి నేను పిల్లగాని దేవుడు వచ్చిండు. అప్పటి నుంచి వస్తూనే ఉన్నా నేను. ఎన్నేళ్ళకించి దేవుడు వస్తుండో ఇదంతా ఎందుకు వేసుకుంటారు అన్నట్టు? అంటే అమ్మవారు వచ్చినప్పుడు ఇవి ఉంటాయి ఆభరణాలు అనమాట. అమ్మవారికి ఎల్లమ్మ తల్లి అమ్మవారిని అక్కడ లగం చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు దర్శనం.